హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. దిస్ ఇస్ సుధీర్ మెచ్చర్ల. సాగు కుటుంబానం ఒక మంచి ఫ్యామిలీ డ్రామాతో మన ముందుకు రాబోతుంది. అయితే ఈరోజు మనతో మూవీ టీం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో ఆల్. సో డైరెక్టర్ గారు, టైటిల్ చూస్తే సాగు కుటుంబానం అని ఉంది, ట్రైలర్ చూస్తేనేమో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సైకోపాత్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. రెండింటికి అసలు మ్యాచ్ అవ్వట్లేదు, ఏంటంటారు? అదే ట్రైలర్ కట్ నేను అనుకున్నది, ట్రైలర్ కట్ సబ్ప్లాట్ నుంచి ట్రైలర్ కట్ చేద్దాం అనుకున్నాను. కథ ఎక్కడైతే పుట్టిందో దాని నుంచి ట్రైలర్ కట్ చేద్దాం అనేసి అని చెప్పి అనుకున్నాను. సో ట్రైలర్లో రెగ్యులర్గా నార్మల్గా ఇప్పుడు ఫ్యామిలీ స్టోరీస్ అదనేసి అని చెప్పంటే ఆ ఫన్ వేలో దాంట్లో ఫ్యామిలీలో జరిగినవి దాన్ని బేస్ చేసుకొని ఆ ఫన్ ఈ సినిమాలో ఏదైతే ఫన్ ఉందో దాన్ని చెప్పి ట్రైలర్ కట్ చేస్తారు. సో అలా కాకుండా కావాలని అసలు పూర్తి కాంట్రాస్ట్ కట్ చేద్దాము, అసలు క్యారెక్టరేషన్ నుంచి ట్రైలర్ కట్ చేద్దాము అనేసి అని చెప్పని ప్లాన్ చేసి చేసింది. సో మీకు టైటిల్ ముందు వచ్చిందా, లేదంటే స్క్రిప్టే ముందు రాసుకున్నారా? స్క్రిప్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ తర్వాత సినిమా స్టార్ట్ చేస్తున్నాం అనుకునే ముందు కూడా చాలా టైటిల్స్ అనుకున్నాను. బట్ అనుకోకుండా ఒకరోజు ఇలాగే దీక్షలో ఉన్నప్పుడు, టెంపుల్లో ఉన్నప్పుడు వచ్చింది టైటిల్. సో దీక్షలో ఉన్నప్పుడు వచ్చింది, టెంపుల్లో ఒక మంచి సూచకం అని చెప్పొచ్చు. ఈ టైటిల్కి మీకు బయట రెస్పాన్స్ ఎలా ఉందంటారు? టైటిల్ నేను కలిసినప్పుడు కూడా హరిశంకర్ గారిని కలిశాను, ఈ మన ఓపెనింగ్కి ఇన్వైట్ చేయడానికి. నెక్స్ట్ వేరే డైరెక్టర్స్ కూడా చాలా మందిని కలిశాను నార్మల్గా ఇన్విటేషన్స్ చేయడానికి, ఈవెంట్స్ కానీ దాని కానీ. ఫస్ట్ ప్రతి ఒక్కరు చెప్పిన మాట అదే, టైటిల్ చాలా బాగుంది అనేసి అని చెప్పని. ఫస్ట్ టైటిల్ చాలా మందికి టైటిల్ ఫస్ట్ బాగా నచ్చింది. సో తెలుగు టైటిల్, ప్యూర్ తెలుగు టైటిల్ చాలా రోజుల తర్వాత వినడము అనేసి. సో ఇప్పుడు ఈ ట్రెండ్లో ఇలాంటి ఫ్రెష్ తెలుగు టైటిల్, ప్యూర్ తెలుగు టైటిల్ అనేసి అని చెప్పి చాలా మందికి ఫస్ట్ టైటిల్ బాగా కనెక్ట్ అయింది. సో రామ్ గారు, మీ క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్గా ఉంది. ఫుల్ సైకోపాతిక్, డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ ఎమోషన్స్. ఎలా అనిపించింది? కష్టం అనిపించింది మీకు ఏమైనా? కష్టం కంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఎలా వస్తుందో ఏంటో. బట్ ఫస్ట్ సినిమాలోనే ఇన్ని షేడ్స్ ఎలా క్యారీ చేయడం అనేది ఛాలెంజింగ్ అనిపించింది, కష్టం అనిపించలేదు. బట్ చేస్తూ అది ఐ థింక్ కాస్టింగ్ వల్ల, మన కో యాక్టర్స్ వల్ల, యాడింగ్ ఆర్టిస్ట్స్ వల్ల, లెజెండ్స్ ఉన్నారు. సో దే ఆల్సో హెల్ప్ మీ అలాట్. చాలా హెల్ప్ చేశారు నన్ను ఆ క్యారెక్టర్లో ఉండడానికి, చేయడానికి. అండ్ దెన్ షూటింగ్ ఆన్ ఫ్లోర్ వచ్చేదానికి ముందు ఒక 3-4 మంత్స్ బ్యాక్, ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ బ్యాకే నేను కథ విన్నాను కాబట్టి ఆల్రెడీ నా కథలో ఉండిపోయాను. ఎవరు దొరికినా ఆ కథ చెప్తూనే ఉన్నాను నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఏదైనా సినిమా రిలేటెడ్ నా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే స్టార్ట్ నుంచి వీళ్ళు ఎలా చెప్పారో అలాగే చెప్పి సో ఆల్ స్క్రిప్ట్ అలాగే మైండ్లో ఉంది కాబట్టి షూటింగ్ స్పాట్కి వచ్చేటప్పుడు అంతగా ఏమీ ఒక ఇబ్బందిగా కలగలేదు. బట్ ఇట్ వాస్ ఛాలెంజింగ్. కెమెరా ముందు చేయడం, మనం చెప్పడం, ఊహించుకోవడం, ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ వాజ్ న్యూ ఎక్స్పీరియన్స్. సో చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానంద్ గారు, వీళ్ళందరితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఇట్ వాజ్ వెరీ అన్రియల్. అంటే ఏమంటారు, డ్రీమ్ కమ్ ట్రూ అని అంటారు. ఎప్పుడూ అనుకోలే ఒక యాక్టర్గా అవ్వాలి, ఏదో క్యారెక్టర్ చేయాలి, హీరోగా చేయాలని అందరికీ ఉంటుంది. బట్ ఒక క్యారెక్టర్ దొరికితే కూడా చేయొచ్చు అని అనుకున్నా తప్ప, ఇంత పెద్ద ఫ్యామిలీ సకుటుంబంతో వచ్చిన ఒక సినిమా జరుగుతుంది నా లైఫ్లో అని ఎప్పుడూ అనుకోలే. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ అన్నిటికంటే ఎక్కువ చాలా చాలా నేర్చుకోవడానికి దొరికింది. యాజ్ అ డాన్సర్గా నేను యాక్చువల్లీ బేసికలీ డాన్సర్ని, కొరియోగ్రాఫర్ని. సో డాన్స్లో చాలా ఎక్స్ప్లోర్ చేసాము, చాలా ఇండస్ట్రీ ఎక్స్ప్లోర్ చేసాము, చాలా స్టైల్స్, చాలా ఫీల్డ్స్. అందులో స్టేజ్ ఉంటుంది, షూటింగ్ ఉంటుంది, అండ్ రియాలిటీ షోస్ ఉంటుంది. సో ఎక్స్ప్లోర్ అంతా చేసిన తర్వాత యాక్టింగ్లో కూడా అలాగే ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీ ఆర్ట్. అలా తీసుకుంటాం మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏంటి యాంకరింగ్ చేస్తున్నారు, దీంట్లో కూడా ఒక డెప్త్ ఉంటుంది. మీరు చేస్తూనే అది అర్థమవుతుంది. అందరూ బయట నుంచి చూసే వాళ్ళకి అనిపిస్తుంది, ఓకే చైర్ వేసుకొని కూర్చొని ఇలా క్వశ్చన్ అడిగేస్తే చెప్పేయచ్చు అని, అంత ఈజీగా ఉండదు. సో యాక్టింగ్లో కూడా అంతే డెప్త్ ఉంది. ఆ డెప్త్ని ఇంచ్ బై ఇంచ్గా లేకుండా ఒకేసారి ఒక 100 feet లోతు మీరు దుమికేస్తే ఎలా ఉంటుంది, అలాంటి ఎక్స్పీరియన్స్ ఈ లెజెండ్స్. సో నిత్య, సకుటుంబనం ఎలా అనిపించింది ఈ కుటుంబంతో వర్క్ చేయడం? ఇట్ వాస్ రియలీ గ్రేట్. అంటే చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు, అండ్ చాలా మంది ఈవెన్ డైరెక్టర్ అందరూ కొత్త వాళ్ళు. లైక్ ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి వర్క్ చేసాం అందరం. అండ్ ఈ క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ వాజ్ రియలీ అంటే ప్రతి క్యారెక్టర్ ఇందులో ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్, డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి ప్రతి క్యారెక్టర్, అండ్ ఎక్కువ వేరియేషన్స్ ఉండేది హీరో గారికి.
చాలా కష్టపడ్డాం అందరం. ఇట్ వాస్ రియలీ గ్రేట్. చాలా నేర్చుకున్నాం షూటింగ్ లో, ఎవరి దగ్గర ఎలా ఉండాలి. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో ఎక్కువ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి ఫ్యామిలీతో. అందరం బాగా చిల్ అయ్యేవాళ్ళం. అదే అనిపించింది రాజేంద్ర ప్రసాద్ గారితో కంటిన్యూ క్యారెక్టర్, ఆయన కూతురు క్యారెక్టర్ అనుకోవచ్చు. అదే అనిపించింది అంత ఎక్స్పీరియన్స్ అంతా. యా, నేర్చుకున్నామండి ఆయన దగ్గర నుంచి. లైక్ ఎలా ఏ సీన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలి, అండ్ ఏమన్నా రాకపోయినా సరే వెళ్ళి అడగడానికి ఆ కంఫర్టబుల్ స్పేస్ అనేది మాకు ఆయన దగ్గర దొరికింది. ఆయన పిలిచి మరీ చెప్పేవారు. లైక్ వెరీ ఫ్రెండ్లీ, కానీ కొంచెం భయపడే వాళ్ళం. లైక్ సెట్ లో కొంచెం కాదు, ఎక్కువే భయపడే వాళ్ళం. లైక్ ఆయన సెట్ కి రాకముందు ఒకలా ఉండేవాళ్ళం, సెట్ కి వచ్చిన తర్వాత వెరీ సైలెంట్. స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు అలా. సో నార్మల్ గా ప్రతి ఇంట్లోని అన్నా చెల్లెలకి టామ్ అండ్ జెర్రీ వార్ ఉంటూ ఉంటుంది, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫ్యామిలీ మొత్తానికి ఉంటది వార్. సో ఫ్యామిలీ మొత్తం టామ్ అండ్ జెర్రీస్. ఓకే, బయట అందరు టామ్ అండ్ జెర్రీసే. సో ఆన్ సెట్ లో కాకుండా బయట కూడా ఎవరితో ఎక్కువ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, ఇద్దరితో ఎక్కువ ఫైటింగ్ ఎవరితో ఎక్కువ అయితే తింతో హీరో గారు కొట్టుకునే వాళ్ళం. ముగ్గురం ఏడిపిస్తూ ఉంటారు ఎప్పుడు నన్ను అంటారు, కానీ నేనే ఏడిపిస్తా అని నన్నే. నేను విన్నది కూడా అదే, నిత్య అందరిని ఏడిపిస్తుందని చెప్పి అంటుంటే మీరేమో ఇప్పుడు వీళ్ళిద్దరు ఏడిపిస్తారు అంటున్నారు. అంటే తిని నేనే ఏడిపిస్తా, అన్ని నన్ను ఏడిపిస్తాడు. చిన్నపిల్లగా నేను ఏడిపిస్తా అలా చెప్పండి. సరే ఏడిపించింది చూసారా, ఏడిపించడం చెప్పేసారు. సో కూల్. రమేష్ గారు ఎలా ఉన్నారు? ఫార్మల్ గా మాట్లాడండి, కష్టంగా ఉంది. బాగున్నాను. అంటే మీకు నార్మల్ గా బయట అందరూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అని చెప్పి అంటూ ఉంటారు, ఫోటోస్ తీసుకుంటుంటారు. సా కుటుంబాన మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగకుండా చేస్తుందంటారా? చేయాలని కోరుకుంటున్నాను. అంటే నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో మూవీస్ లో ఉన్నాను. నీకు తెలుసు, మనం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అన్నీ చేస్తాం. చాలా మంది వేరే వాళ్ళతో కంపేర్ చేయడం కానీ, లేదంటే ఎక్కడో చూసే అనడం కానీ అలా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆల్రెడీ తగ్గింది. ఇంకా అది ఈ సినిమాతో పూర్తిగా పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో చాలా మందికి తెలియదు కూడా ఏంటంటే, ఈయన చైల్డ్ ఆర్టిస్ట్, ఎన్నో సీరియల్స్ అయ్యి చేస్తూ వచ్చాడు. చాలా మందికి తెలియదు అది కూడా. మీరు చేసిన సీరియల్స్ ఏమైనా చెప్తారు ఎవరికైనా? చాలా ఉన్నాయి, అంటే గుర్తుపడడానికి, ఎవరైనా జనాలు గుర్తుపడడానికి. నాగమ్మ, జనని, తెలుగులో చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 60 సీరియల్స్ దాకా చేశా. తర్వాత బ్రేక్ తీసుకొని మూవీస్ స్టార్ట్ చేశా. మధ్యలో యూట్యూబ్ చేస్తే ఇప్పుడు మూవీస్ ట్రై చేస్తున్నా. గోయింగ్, ఇప్పుడు అంతా బాగుంది. సో సార్, ఈ ప్యాడింగ్ ని ఎలా సెలెక్ట్ చేశారు మీరు? మొత్తం కాస్టింగ్ అంతా స్క్రిప్ట్ స్టేజ్ దించాడు. స్క్రిప్ట్ స్టేజ్ నుంచే క్యారెక్టర్స్ అనుకున్నప్పటి నుంచే స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే క్యారెక్టర్స్ సో ఫిక్స్ అయ్యి ఈ క్యారెక్టర్ వీళ్ళు సెట్ అయితే బాగుంటుందని విజువల్ చేసుకొని సో క్యారెక్టర్స్ రాసుకునేటప్పుడే ఫిక్స్ అయ్యాను. సో 99% నేను అనుకున్న క్యారెక్టర్స్ ఎవరైతే ఆర్టిస్టులు అనుకున్నానో యాక్టీస్ స్క్రీన్ మీద కనిపిస్తారు నాకు. సో సాంగ్ విషయానికి వస్తే అందులో ఫ్యామిలీస్ ఫేక్ అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఇది ఫ్యామిలీ హీరో లవ్ చేస్తాడు లేదంటే హేట్ చేస్తాడు, ఏంటి అసలు? అన్నీ ఉంటాయి, అన్ని. మీరు ఎప్పుడు ఒకేలా ఉంటారా మీ ఫ్యామిలీతో? ఆల్మోస్ట్ ఒకలానే ఉంటాం. అంటే హేట్ అయితే ఉండదు, ఇప్పుడు లవ్ ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు ఏం చేయలేదు. బట్ ఇక్కడ చూసుకుంటే సాంగ్ మొత్తం ఫ్యామిలీ సాలాస్ అని చెప్పి ఒక సాంగ్ కొన్ని కోపం వచ్చినప్పుడు అలా రియాక్ట్ అవుతాం కదా. సో పర్సనల్ గా బయటకు ఎక్స్ప్రెస్ ప్రేమ ఎక్కువైపోయి కోపం వస్తుంది. సో ప్రేమ ఎక్కువైపోయి వచ్చిన కోపం అంటారు అయితే. అండ్ ఇంకొకటి, అదిదా సర్ప్రైజ్ సాంగ్ ఆ టైంలో రిలీజ్ అయినప్పుడు కూపు ఊపింది. మరి దిల్ రాజు గారు ఏమనలేదా? దిల్ రాజు గారు రిలీజ్ చేశారు అదే అదిదా సారు అదే సర్ప్రైజ్. అది సర్ప్రైజ్, ఇది అదిదా సార్ చేశారు, అది కరెక్ట్. దానికి మరి ఎటువంటి అబ్జెక్షన్ ఏం రాలేదు. దిల్ రాజు గారు రిలీజ్ చేశారు ఆ సాంగ్. ఓకే, ఆ సాంగ్ రిలీజ్ అయిన టైంలో కూడా మంచి హైప్ ఇచ్చింది సాంగ్ అంతా కూడా. బయట అంతా కూడా మంచి ప్రమోషన్ సాంగ్ తోనే ఒక లెవెల్ ప్రమోషన్ లో వెళ్ళిపోయారు. సో సాంగ్స్ మనిషప్ గారు సాంగ్స్ మాత్రం సినిమాకి చాలా పెద్ద ప్లస్ అసెట్. సో అది మణిశర్మ గారు ఆన్ బోర్డ్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అది ఎలా ఒప్పించారు అసలు మీరు? స్టోరీ అందరు ఫైనల్ అల్టిమేట్ గా స్టోరీయే. ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పింది కూడా, ఓపెన్ గా చెప్పింది కూడా అదే. నేను ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ని. సో డెబ్యూ డైరెక్టర్ కాబట్టి అల్టిమేట్గా నేను స్టోరీ చెప్పి ఒప్పించాలి ఎవరినైనా సరే, టెక్నీషియన్స్ అయినా సరే, ఆర్టిస్టులు అయినా సరే, ప్రొడ్యూసర్ అయినా సరే, ఎవరైనా సరే. సో స్టోరీతోనే ఒప్పించాలి. సో మణిశర్మ గారు కూడా ఫస్ట్ నరేషన్లోనే స్టోరీ వినగానే ఆయన ముందే మాట్లాడినప్పుడు ఆయన డైరెక్ట్ చెప్పారు, నేను స్టోరీ వినే డిసైడ్ చేస్తాను, రికమెండేషన్స్ ఇవేమి ఉండవు, స్టోరీ వినే డిసైడ్ చేస్తాను అని సార్. సో స్టోరీ విని ఒక 1 hour స్టోరీ విన్నారు. స్టోరీ వినగానే ఇమీడియట్ చెప్పేసారు చేస్తాను సార్. సో ఈ లాంచ్ ఈవెంట్ చాలా బాగా వైరల్ అయింది, బాగా విమర్శలు వచ్చాయి. అంటే నార్మల్గా రాజేంద్ర ప్రసాద్ గారికి వాళ్ళకి ఉన్న అనుబంధం, వాళ్ళు చదువుతా ఆయన ఏదో అని ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ బయట అది బాగా నెగిటివ్ అవుతుంది అనిపించలేదా?
నెగిటివ్ అంటే అది అర్థం చేసుకునే విధానంలో ఉంటుందండి. మనం ఇప్పుడు ఫ్రెండ్స్తో కానీ మనం క్యాజువల్గా ఇప్పుడు ఇప్పుడే రమేష్ అన్నాడు, Hmm. సో మీరు ఆల్రెడీ ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు ఫార్మల్గా మాట్లాడాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అనేసి అని చెప్పని. సో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇప్పుడు అలా చెప్పారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు 40 years నుంచి కలిసి చేస్తున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో క్యాజువల్గా వాళ్ళు ఎంత క్లోజో అంటే బయట జనాలకు తెలుసు కానీ కానీ అక్కడ చూసే 2 different క్యారెక్టర్స్ లాగా 2 different లెజెండ్స్ లాగా చూస్తున్నారు తప్ప వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళ బాండింగ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆడియన్స్ చూడట్లేదు. సో వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళ మధ్య ఉండే బాండింగ్ అది కాబట్టి. సో అన్నీ చెప్పాల్సిన అవసరం కూడా, ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదని నాకు తెలియదు. సో వీళ్ళ ముగ్గురులో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిందంటే ఎవరంటారు? ఏ విషయంలో ఏ విషయంలో అయినా బాగా ఇబ్బంది పెట్టింది ఎవరు? ఇబ్బంది ఎవరు పెట్టలేదు అంటే సెట్ లో కానీ Set లో లేదా కానీ అసలు రీటేక్స్ ఎక్కువ లేదు, అసలు రీటేక్స్ మాత్రం ఎవరు అసలు ఓకే. ఆల్మోస్ట్ టెక్నికల్గా ఏదైనా చిన్నవి జరిగి సెకండ్ టేక్ థర్డ్ టేక్ అవ్వచ్చు కానీ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఎవరు చేయలేదు. మీ డైరెక్టర్ గారు మీద ఎక్కువ అరిసారని చెప్పి ఎక్కువ ఒకటి విన్నాను, అది కరెక్టేనా? అస్సలు అది సీరియస్ ఆయన అయ్యేది. అసలు ఆయన అరవరు, ఎవరు ఒప్పుకోరు. నవ్వుతూనే ఉంటారు. ఓకే, అంటే కామ్ గా. అంటే నువ్వు రివర్స్ లో అడుగుంటావు, నేనే చెప్పుంటావు తన నా ఫ్రెండ్, మీరు రెగ్యులర్ కలుస్తూనే ఉంటావు. ఉదయ్ గారు ఎలా అంటే అసలు ఫేస్ లో స్మైల్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అసలు ఏంటి ఇంత కూల్ గా రిలాక్స్, ఎన్ని టెన్షన్లు ఉన్నాయి ఫేస్ లో మాత్రం స్మైల్ పోతుంది. ఆయన రిసీవింగ్ అని అంతే, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, మంచిగా మాట్లాడతారు, చాలా కూల్ గా వెళ్ళిపోతారు. టెన్షన్ తీసుకునే వాళ్ళు వేరే ఉంటారు సెట్ లో, ఆయన అయితే తీసుకోరు. ఆయన చాలా రిలాక్స్ గా అలా కూల్ గా ఆ స్మైల్ ఇప్పుడు ఉందో అది అలాగే ఉంటుంది, ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది. మీ విషయానికి వస్తే హర్ష గారిని రీప్లేస్ చేయడానికి ఆయన డేట్స్ అండ్ బడ్జెట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి రీప్లేస్ చేయడానికి మిమ్మల్ని చాలా మంది అడుగుతున్నారు అని ఒకటి విన్నా, అదేంటి? అలా ఏం లేదు, కాకపోతే చాలా వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ అనుకో ఉంటారు, కానీ చిన్న సినిమాలకి ఆ బడ్జెట్స్ వైజ్ కానీ అలా కానీ, లేదంటే సిమిలర్ లుక్ వల్ల కానీ ఇలా వైవార్ష అనుకున్నాము, నువ్వు ఫ్రీ ఉన్నావా అని అడుగుతున్నారు. అదైతే నిజమే, కానీ ఆయన రీప్లేస్ అంత లేదు. రీసెంట్గానే ఆయనతో ఒక సినిమా చేశారు, ఇద్దరం కలిసి ఒక కాంబినేషన్లో కూడా గోయింగ్ గుడ్. సో రామ్ గారు, కన్నడ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, సో మీరు తెలుగు ఇండస్ట్రీని చూస్ చేసుకోవడానికి గల కారణం ఏమంటారు? కదా కదా. అంటే కన్నడ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అని లేదండి, డాన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాది నేను వచ్చి బాంబే యూనియన్ మెంబర్. సో బెంగళూరు వదిలి చాలా కాలం అయింది. నేను చెన్నైకి వెళ్ళాను, అక్కడ ఒక 1 year వర్క్ చేశాను సిమ్రాన్ గారితో వాళ్ళ కంపెనీలో. అండ్ దెన్ బాంబేకి వెళ్ళాను, అక్కడ యూనియన్ కార్డ్ తీసుకొని రావడం జరిగింది. సో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ అలా ఏమి బ్యారికేడ్స్ నాకు లేదు. మీరు మీకు ఇబ్బంది ఏమో లాంగ్వేజ్ కొద్దిగా? లేదు, ఎందుకంటే ఇంట్లో నేను తెలుగే మాట్లాడతాను. బట్ మాది కొంచెం చిత్తూరు తెలుగు, ఈ అనంతపురం సైడ్ తెలుగు బార్డర్లో ఉంటుంది, ఆ తెలుగు మాట్లాడతాను ఇంట్లో అంతే. ఇబ్బంది ఏం లేదు. బట్ బెంగళూరు అని తీసుకుంటే మీరు తెలుగు సినిమా చాలా చాలా కనెక్టెడ్. ఇక్కడ కూడా కొంతమంది డిస్కనెక్టెడ్గా ఉంటారేమో కానీ తెలీదు, బట్ అక్కడైతే అందరూ కనెక్టెడ్. ఇక్కడ ఉన్న ప్యాడింగ్ ఆర్టిస్ట్ అందరూ చూపించండి, అందరికీ తెలుసు. అండ్ వాళ్ళని చూస్తే సినిమా చూడాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. అండ్ దాన్ని ఇక్కడ ఎలా ఓపెనింగ్ జరుగుతుందో ఎందుకంటే పెద్దగా అని చెప్పలేను, ఈక్వల్గా అక్కడ కూడా ఓపెనింగ్ జరుగుతుంది. సో దర్ ఇస్ నో డిఫరెన్స్ ఫర్ మీ, నాకైతే లేదు. బట్ తెలుగు అనేది, టాలీవుడ్ అనేది ఇండియాలో టాప్ నెంబర్ 1లో ఉంటుంది. సో ఐ మీన్ మేకింగ్స్లో కానీ ఒక రీచ్, హిట్స్, పుష్ప నుంచి, బాహుబలి నుంచి, లార్జర్ దెన్ లైఫ్ అంటేనే టాలీవుడ్ అని ఉంటుంది. సో ఇక్కడ పనిచేయాలనేది అందరికీ ఒక డ్రీమే, డ్రీమ్ కమ్ ట్రూ. ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్ వెళ్ళిపోదాం. నేను ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్ మీద చెప్పండి. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ బెంగళూరులో వచ్చేసి ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? దీనికి మీ కుటుంబం అంతా ఒప్పుకున్నారా? సినిమా అంటే పిచ్చి, నన్ను పంపించిందే మా డాడీ యాక్చువల్గా. నన్ను కాలేజీకి వాళ్ళ పంపారు, ఇక్కడికి నన్ను తీసుకెళ్లి షూటింగ్ సెట్ లో వదిలి ఒక రోజు షూటింగ్ లో ఉండేది మా డాడీ, అసిస్టెంట్ డైరెక్టర్ గా తీసుకెళ్లి. వాళ్ళ పేరు ఒక సినిమాకి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ అయితే ఆయనే నన్ను తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పి, నీకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కదా, ఇదిగో చేసుకుని నీకు నచ్చింది చేసుకో అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన యాక్టర్ అవుదానే వచ్చాడు. యాక్టింగ్ జర్నీలో మనం అన్ని చేసుకుంటూ ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నా ఇండస్ట్రీలో. నైస్, థ్యాంక్ యూ. సో డైరెక్టర్ గారు, ఇఫ్ యూ కుడ్ రీమేక్ వన్ లెజెండరీ తెలుగు ఫిలిం, విచ్ వన్ వుడ్ బి? తొలి ప్రేమ. ఇది మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? ఒకసారి ప్రేమించారు అంటే నాకు తెలిసి నేను ఇప్పటివరకు చూసిన మూవీస్ అన్నిట్లో, తెలుగు మూవీస్లో
ఒక్క సీన్ కూడా వేస్ట్, ఒక డైలాగ్ కూడా వేస్ట్ అని అనిపించని ఈ సినిమా ఏదైనా ఉన్నట్టు తొలి ప్రేమ నా పాయింట్ ఆఫ్ వ్యూ. సూపర్. వన్ యాక్టర్ యూ డ్రీమ్ టు డైరెక్ట్ వన్ డే. ఏ యాక్టర్తో? చిరంజీవి గారు. సో అది అందరికి ఆల్ టైమ్ అసలు. విచ్ ఈస్ హార్డర్, హ్యాండ్లింగ్ యాక్టర్స్ ఆర్ హ్యాండ్లింగ్ రిలేటివ్స్ అట్ ఫంక్షన్స్? ఫ్యామిలీ ఫంక్షన్స్లో రిలేటివ్స్ని హ్యాండిల్ చేయడం కష్టం, లేదంటే యాక్టర్స్ని హ్యాండిల్ చేయడం కష్టం? రిలేటివ్స్ అది నాకు తెలియదు అండి, ఎప్పుడు ఏ ఫంక్షన్స్కి దానికి వెళ్ళను, ఓకే. సో నాకు దాని గురించి తెలియదు. సో ఇది యాక్టర్స్ అంటారా, కొంచెం కష్టమే, బట్ కానీ స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం కష్టము. అంటే మన గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి, సో వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నీ అయిన తర్వాత హ్యాండిల్ చేయడం ఈజీ అనిపించింది. డైలాగ్ ఆర్ ఎమోషన్, వాట్ డూ యూ ప్రిఫర్ ఫస్ట్? డైలాగ్. యువర్ డైరెక్టింగ్ స్టైల్, కామ్ గురు ఆర్ ఎనర్జెటిక్ కమ్యూనికేటర్? అదే మీ డైరెక్షన్ స్టైల్ కామ్ గురునా లేదంటే ఎనర్జెటిక్? చెప్పాలంటే రెండు కాదు. సో ఇంకా నెక్స్ట్ మూవీస్లో ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇంకా ఒక వర్కింగ్ స్టైల్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ ఈ మూవీకి అది Very రాలేదు. పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఆర్ పర్ఫెక్ట్ మూడ్ ఆన్ సెట్? పర్ఫెక్ట్ మూడ్ ఆన్ స్క్రిప్ట్ సెట్. వాట్స్ యువర్ ఫేవరెట్ డైరెక్షన్ స్టైల్, యాక్షన్ ఆర్ అయ్యో కట్? యాక్షన్ చెప్పడం ఇష్టమా లేదంటే కట్ చెప్పడం ఇష్టమా మీకు? యాక్షన్ చెప్పడం ఇష్టం, కట్ అనేది చెప్పను ఆల్మోస్ట్, ఎందుకంటే ఆర్టిస్ట్ మూడ్ అక్కడి నుంచి అవుట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ కట్ చెప్పాలి, కానీ మనం కట్ చెప్పాల్సిన అవసరం లేదు అసలు. యాక్టర్స్ ఆస్కింగ్ డౌట్స్ ఆర్ యాక్టర్స్ గివింగ్ సజెషన్స్? డౌట్స్. వర్కింగ్ విత్ న్యూ కమర్స్ ఆర్ వర్కింగ్ విత్ ఎక్స్పీరియన్స్ సీనియర్స్? 50-50. హిట్ ట్రైలర్ ఆర్ హిట్ మీమ్స్? Sorry? హిట్ ట్రైలర్ ఆర్ హిట్ మీమ్స్? హిట్ ట్రైలర్. ట్రెడిషనల్ వాల్యూస్ ఆర్ మోడర్న్ ఫ్యామిలీ బాండింగ్? మోడర్న్. హార్ట్ టచింగ్ సీన్స్ ఆర్ హార్ట్ వార్మింగ్ స్మైల్స్? స్మైల్స్, హార్ట్ వార్మింగ్ స్మైల్స్. డిన్నర్ టేబుల్ కన్వర్జేషన్ ఆర్ లివింగ్ రూమ్ కన్వర్జేషన్? లివింగ్ రూమ్ కన్వర్షన్. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you. సో రామ్ గారు, హూ టుక్స్ మోర్ టేక్స్, యూ ఆర్ ద డైరెక్టర్? ఎక్కువ టేక్స్ ఎవరు, మీరు చెప్తారా లేదంటే ఆయన చెప్తారు? వాళ్ళు ఎవరు, నేను తీసుకోను. వాట్స్ యువర్ కంఫర్ట్ ఫుడ్ డ్యూరింగ్ షూట్? ఫ్రూట్స్. విచ్ ఈస్ హార్డర్, ఎమోషనల్ సీన్స్ ఆర్ కంట్రోలింగ్ లాఫర్ ఇన్ కామెడీ సీన్స్? ఎమోషనల్ సెన్స్. హూ గివ్స్ స్ట్రిక్టర్ లుక్, డైరెక్టర్ ఆర్ కెమెరామెన్? కెమెరా మ్యాన్. సో కెమెరామెన్ భయపెడుతూ యాంగ్రీ మ్యాన్ అని చెప్పి. ఓకే. యువర్ మోస్ట్ యూజ్ డైలాగ్ ఆన్ సెట్, రెడీ సార్ ఆర్ 1 minute సార్? రెడీ సార్. సో ఎవ్రీ టైం రెడీ. మీరు ఇందాక కూడా చూసారు, ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు అందరికంటే ముందు రెడీ రెడీ చెప్తుంటారు, రెడీ సార్. మాస్ డైలాగ్ ఆర్ సాఫ్ట్ స్మైల్? మాస్ డైలాగ్. 1 perfect take ఆర్ 10 fun takes? 1 perfect. కామెడీ టైమింగ్ ఆర్ రొమాంటిక్ టైమింగ్? Romantic. బైక్ చేస్ ఆర్ ఫ్యామిలీ వాకింగ్ షాట్? బైక్ చేస్ ఆర్ ఫ్యామిలీ వాకింగ్ షాట్? Bike chase. హీరో ఎంట్రీ షాట్ ఆర్ హీరో స్లో మోషన్ షాట్? Hero slow motion. రెయిన్ ఫైట్ ఆర్ రెయిన్ రొమాన్స్? Rain romance. మంచి రొమాంటిక్ ఉన్నారండి మీ హీరో. అస్సలు సో గివింగ్ అడ్వైస్ ఆర్ టేకింగ్ అడ్వైస్? Giving and taking advice. మెసేజ్ ఓరియంటెడ్ సీన్స్ ఆర్ ఫీల్ గుడ్ సీన్స్? Message. ఓకే. రమేష్ గారు, నిత్యాన్ని వదిలేసారు. లేడీస్ ఎప్పుడు లేడీస్ ఫస్ట్ అంటారు కదా, ఇప్పుడు లేడీస్ లాస్ట్. సరే కానీ స్టార్ట్. సో కామెడీ ఆర్ ట్రాజెడీ? కామెడీ. స్టాండప్ స్టేజ్ ఆర్ మూవీ సెట్? మూవీ సెట్. హీరో ఆర్ విలన్, విచ్ రోల్ సూట్స్ యూ మోర్? ఏం అడిగావు నా కోసం? అంటే హీరోగా బాగుంటావా విలన్ గా బాగుంటావా అని? హీరో అన్నా అనుకో వీడికి అతి ఎక్కువ ఉంటారు, విలన్ అన్నా అనుకో వీడికి అంత సీన్ ఉంది అంటారు. అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? అంటే ఒకటి అనిపిస్తుంది కదా, మనం ఈ పలానా క్యారెక్టర్ లో ఉంటే బాగుంటుంది. హీరో. హీరో. నేను ఆల్రెడీ చేసా తెలుసు కదా వెబ్ సిరీస్ లో. యువర్ డ్రీమ్ కొలాబ్ ఇన్ కామెడీ? బ్రహ్మానందం గారు. ఈ సినిమాలు చేసా కానీ కాంబినేషన్ లేదు. వెయిటింగ్. స్క్రిప్టెడ్ జోక్స్ ఆర్ స్పాంటేనియస్ జోక్స్? స్పాంటేనియస్. క్లీన్ కామెడీ ఆర్ మాస్ కామెడీ? క్లీన్ కామెడీ. రోస్ట్ ఆర్ సెల్ఫ్ రోస్ట్? సెల్ఫ్ రోస్ట్. సో సెల్ఫ్ రోస్ట్ చేసుకోవడం ఇష్టం అంటారు ఎక్కువ? తెలుసు కదా, అందరితో వేయించుకుంటే కావాలని జోక్స్. సీరియస్ లుక్ ఆర్ స్మైలీ లుక్? స్మైలీ. మంది ఎప్పుడు స్మైలీ. విలన్ స్పూఫ్ ఆర్ హీరో స్పూఫ్? హీరో స్పూఫ్. లాంగ్ ఫన్నీ డైలాగ్స్ ఆర్ షార్ట్ ఫన్నీ పంచెస్? బోత్ యాక్చువల్లీ, రెండు. డబుల్ మీనింగ్ పంచెస్ ఆర్ స్మార్ట్ సర్కాజం? సర్కాజం. హీరో ఆర్ డైరెక్టర్, ఏది అవ్వాలని ఉంది నెక్స్ట్? డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది కానీ Hero అయితే డైరెక్టర్ వస్తారు కదా. డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది, కథలు రాస్తా, చూడాలి. మీ హీరో లేదంటే డైరెక్టర్లు ఎవరు ఎక్కువ డ్రామా చేస్తారు? మా హీరోనే.
మామూలుగా ఉండదు ఎప్పుడు bro చేస్తాం? మనం ముగ్గురం చేస్తాం కదా అల్లరి, అది అవార్డ్స్ ఆర్ అప్లాస్? బోత్, రెండు కావాలి కదా. ఓకే, నిత్య గారు మూవీస్ ఆర్ వెబ్ సిరీస్? రెడీ, నేను కూడా రెడీ. మూవీస్ కాదు, ఇద్దరు అసలు పాపం ఇప్పుడే చేయనని చెప్పారు, అప్పుడు ఇది చేస్తారు చూసారా? చూడండి. తప్పది. ఏడిపించమన్నాం, మాట్లాడమన్నాం. రెడీ రెడీ, అడుగు అడుగు. ఏం చెప్పలేదు, ఇప్పుడు ఫస్ట్ చూస్తాను. క్వశ్చన్ ఏంటి? మూవీస్ ఆర్ వెబ్ సిరీస్? వెబ్ సిరీస్. మూవీస్. డాన్స్ ఆర్ సింగింగ్? డాన్స్. అవునా? పాట పాడు చూద్దాం. ఏ డాన్స్ అన్నా, నేను సింగింగ్ సరే, అనలే. step అయ్యి. తర్వాత స్వీట్స్ ఆర్ హాట్? హాట్ ఏంటి bro? స్వీట్స్ నచ్చదు, Spicy food. డెజర్ట్స్ ఇష్టం. స్పైసీ ఫుడ్ అంతే. ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్? ఇన్స్టాగ్రామ్. బీచ్ ఆర్ మౌంటైన్స్? బీచ్. సూపర్ హీరో ఆర్ విలన్? సూపర్ హీరో. విలన్స్ అని ఎక్స్పెక్ట్ చేశాను. డాగ్స్ ఆర్ క్యాట్స్? డాగ్స్. కామెడీ ఆర్ రొమాన్స్? రొమాన్స్. పిజ్జా ఆర్ బర్గర్? రెండు. సెల్ఫీ ఆర్ క్యాండిడ్? క్యాండిడ్. ఇఫ్ యూ కుడ్ స్వాప్ లైఫ్స్ విత్ ఎనీ యానిమల్, ఎవరితో స్వాప్ చేస్తారు? ఏ యానిమల్తో లైఫ్ స్వాప్ చేసుకుంటారు? Rabbit. పన్ను. ర్యాబిట్. ఐ డోంట్ నో. అంటే డాగ్స్, అందరూ ఎక్కువ డాగ్స్ లవ్ చేస్తారు కాబట్టి నాకు లవ్ కావాలి కాబట్టి డాగ్స్. వేస్ట్ ఫెలో. అలాగే అనాలి, ఇలా అనాలి. నీకుంది. అయ్యా, సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత గట్టిగా ఉంది. నీకుంది. కాదు, అందరినీ లవ్ రొమాన్స్ అంటే నన్ను అడగవా? ఏంది అయినా రొమాన్స్? సరే, అడుగుతాం. వద్దు, ఇప్పుడు ఎందుకు? నేను అడిగినది కాదు, వద్దు. ఒక రోజు ఇన్విజిబిలిటీ అయితే ఏం చేస్తారు? అమ్మో, చాలా చేస్తుంది. నాకు ఏమి చేస్తా? వాళ్ళ అమ్మ నాకు చెప్పే చాలా చేస్తుంది. వాళ్ళు చాలా చేస్తారంటే మీకు అసలు ఏం గుర్తురాట్లేదు? లేదు, అంటే అన్ని చాలా ఉంటాయి, ఏం రాబరీ తెలియదు. చేసి రాబరీ చేసి Robbery అంటే- నలుగురు షేర్ చేసుకుందాం. డైరెక్టర్ గారికి వద్దు. లేదు, ఇందాకే అన్నా నిత్యను డైరెక్ట్ గా ప్రొడ్యూసర్. రాజమౌళి మై గారి గాడ్, set కి వీళ్ళు ఏం చెప్తారు నాకు తెలియదు, ఆన్సర్ తెలీదు. డ్రీమ్ ట్రావెల్ డెస్టినేషన్? ప్యారిస్. సో ఎవరిని తీసుకెళ్తారు ఇద్దరు ప్యారిస్ కి? నేను వెళ్తా. వేరే ఉన్నారు. మా అన్న అక్కడే ఉన్నాడు, నేను సో మా అన్న దగ్గరికి వెళ్తా. ఓకే, చైల్డ్హుడ్ సెలబ్రిటీ క్రష్? మహేష్ బాబు గారు. ఫేవరెట్ మూవీ ఆల్ టైమ్? నవమన్మధుడు. ఓకే, బ్రో. రమేష్ గారిది? తమిళ్లో ఉందా? తెలుగులో కూడా ఉంది, తమిళ్ అది చాలా ఇష్టం నాకు. సో అందులో మూవీ సాంగ్. మేఘా ఆకాష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? లాస్ట్ క్వశ్చన్. ఇదన్నా ఏం చెప్పాలి బ్రో? వెరీ వెరీ సపోర్టివ్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక చిన్న యాటిట్యూడ్ అన్నా ఉంటుందని అనుకున్నా. షీ నెవర్ షోడ్ ఎనీ కైండ్ ఆఫ్ దట్ యాటిట్యూడ్ ఆర్ సంథింగ్. బట్ చాలా ఇన్వాల్వ్ అయ్యి కొత్త హీరో అయినా, పెద్ద పెద్ద హీరోలు చూసినాను, బట్ కొత్త హీరో అయినా షీ వాజ్ ఈక్వలీ రెస్పెక్టెడ్. అండ్ ఆ సపోర్ట్ టీమ్కి ఎప్పుడు ఏం కావాలో అది చేసి పెట్టింది. షీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్ టు ద టీమ్. ఐ థ్యాంక్ హర్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. December 19th సాకుటుంబాన పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.